హలో అండి. నోరు తినడానికి బాగా లేనప్పుడు, నాలుక చప్పగా ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఇలా వామాకు చారు చేసుకొని బాయిల్డ్ ఎగ్స్ పక్కన పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఫ్రెష్ వామాకు తెంపేసుకొని దాని లీవ్స్ కొంచెం పెద్ద లీవ్స్ తెంపేసుకొని వాటిని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే లీవ్స్ కాబట్టి కొంచెం డస్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ కాగానే జీలకర్ర వేసేసుకోవాలి. వెంటనే ఎండుమిర్చి, కరివేపాకు, అదేవిధంగా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మంచిగా కలిపేసి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వెంటనే పసుపు, అదేవిధంగా ఈరోజు మన హీరో ఈ వంటలో హీరో వచ్చేసి వామాకు. వామాకు చెట్టుకే వాము వస్తుందా లేదా అనేది నాకేం తెలియదండి. కానీ ఈ వామాకు మాత్రం చాలా మంచిది. జలుబు చేసినప్పుడు, నాలుక బాగా లేనప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. వెంటనే టమాటాలు వేసేసి మంచిగా కలిపేసి మూతెట్టేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత కొంచెం కారం, అంటే కారం ఎక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిర్చితో పాటు కొంచెం ఒక 1/2 స్పూన్ కారం వేసుకోండి. లేదనుకోండి ఆ పచ్చిమిర్చి సరిపోతాయి. వెంటనే చింతపండు రసం 100 గ్రామ్స్ చింతపండు తీసిన రసం తీసుకొని దానికి తగిన నీళ్ళు యాడ్ కలిపేసి బాయిల్ కానివ్వాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఈ పొడితో. ఈ రసాన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఇందులో కావాల్సిన బాయిల్డ్ ఎగ్స్ కోసం బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెట్టిన తర్వాత వాటికి ఘాట్లు పెట్టేసి బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని వెంటనే వీటిని వేసేసేయాలి. అప్పుడు ఇవి కొంచెం పైన లేయర్ అంతా క్రిస్పీగా, అంటే కొంచెం రఫ్గా అయిపోయి దానికి ఆయిల్ కానీ దానికి పసుపు కానీ, కారం కానీ, ఉప్పు కానీ మంచిగా పడుతుంది. దానికి కొంచెం కారం, పసుపు యాడ్ చేసి మంచిగా తిప్పేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బాయిల్డ్ ఎగ్స్ రెడీ అండి. ఈ బాయిల్డ్ ఎగ్స్ పక్కన పెట్టేసి మనకు పక్కన చారు మరుగుతుంది. ఈ చారు బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇలా పొంగు రాగానే చాలు, ఇంత మాత్రం సరిపోతుంది. చారు పక్కన దింపేసుకొని ప్లేట్లో ఇప్పుడు మనకు వేడి వేడిగా అన్నం వడ్డించేసుకొని చారు ఫుల్గా చాలా హెవీగా వేసేసుకొని చారు 2 బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకొని తింటే ఉంటుంది. జ్వరం గిరం అన్నీ పక్కకి ఎగిరిపోతాయి. అంటే జ్వరం పోతే తెలియదు, కానీ కొంచెం కడుపులోకి అయితే అన్నం వెళ్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. వామాకు చారు చాలా హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.